ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో విందాం. వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగుర్ల రాజుగారితో పరిచయ కార్యక్రమాన్ని విందాం. అదేవిధంగా వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు అనే అంశంపై హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు విందాం. వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగుర్ల రాజుగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. వేసవి కాలంలో రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి? వానాకాలం పంట వేసే ముందు ఈ వేసవిలో దుక్కులు అంటే లోతు దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి? వాటి వల్ల కలిగేటువంటి లాభాలేంటి? అదే కాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? నకిలీ విత్తనాలను ఏ విధంగా గుర్తించాలి? ఈ పంట వ్యర్థాలను మనం చూస్తూ ఉన్నాము. ఈ వేసవిలో ఈ మొక్కజొన్న కావచ్చు లేదా వరి పంటలలో కోసిన పిదప అంతా కూడా కాల్చడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు? మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి? అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులలో రైతులు విచ్చలవిడిగా ఎరువులను వాడమనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఎరువుల వాడకంలో కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఏ మోతాదులో ఎరువులు వాడుకోవాలి? ఏ మోతాదులో ఎరువులు వాడుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను కృషి విజ్ఞాన కేంద్రం మామనూరులో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆగుర్ల రాజు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈ వానాకాలం పంటకు ముందు ఈ రైతులు ఈ దుక్కులు అనేటువంటి దున్నుకుంటా ఉంటారు. మరి ఏ విధంగా దుక్కులు దున్నుకోవాలి? ఎంత లోతులో దున్నుకుంటే రైతులకు లాభం అనేటువంటిది కలుగుతుందంటారు? నమస్కారం సార్. అయితే రైతులు ముందస్తుగా మనకు ఇప్పుడు పంట కాలం అయిపోతుంది కాబట్టి వరి, మొక్కజొన్న అన్ని పంటలు దాదాపుగా మనకి ఎండింగ్ దశకు వచ్చేసినవి. సో ఈ వేసవి కాలంలో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మనకు తర్వాతి వానాకాల పంటల్లో ఎక్కువ దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంది. వాటిలో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు గనక చూసుకున్నట్టయితే ముందస్తుగా రైతులు ఏం చేయాలి ఈ మే మాసంలో అంటే ఖచ్చితంగా రైతు సోదరులందరూ ఒకటి మట్టి పరీక్ష చేయించుకోవాలి. రెండోది తర్వాత ఏంటి, ఈ మాసంలో మనకు పంట ఉండదు కాబట్టి ఈ పంట లేని టైంలో 1 నుంచి 2 సార్లు లోతు దుక్కులు వేసుకోవాలి. తర్వాత మూడోది పంట వ్యర్థాలు, ముఖ్యంగా పంట వ్యర్థ యాజమాన్యాలు కూడా చేయాలి. మనకి ఈ లోతు దుక్కుల గురించి గనక చూసుకున్నట్టయితే మనకి 1 నుంచి 2 సార్లు మనకు ప్లవ్ తోటి
ఎంబీ ప్లవ్ తోటి లోతుగా దుక్కులు కనుక చేసుకున్నట్టయితే మనకు నేలలో ఉండే కొన్ని రకాల చీడపీడల యొక్క కోశస్థ దశలు, పురుగుల యొక్క గుడ్డు దశలు పై భాగానికి వస్తాయి. పై భాగానికి వచ్చి మనకు వెండ వేడికి తగిలి అవి నశించిపోతాయి. అలాగే ఈ లోతుగా దుక్కులు వేసుకోవడం వల్ల మనకు ఈ ఎండాకాలంలో అనుకోని వర్షాలు వచ్చినప్పుడు వర్షాల యొక్క నీటిని పట్టి ఉంచి తేమ శాతాన్ని నిల్వ ఉంచుతాయి. దీని ద్వారా మనకి నేల సారవంతం అవుతుంది. సో కాబట్టి మనకి నేలలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు 1 లేదా 2 సార్లు లోతుగా దుక్కులు చేసుకోవడం వల్ల, ముఖ్యంగా మనకు పత్తి పంట వేసే వాళ్ళు, మొక్కజొన్న పంట వేసే వాళ్ళు ఈ లోతుగా దుక్కులు వేసుకున్నట్టయితే మనకు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తర్వాత మనకు నేల కూడా సారవంతం అవుతుంది. ఈ విధంగా సారవంతం చేసినప్పుడు రైతులు పొలాలలో విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు. అయితే విత్తనాల విషయంలో కనుక చూస్తే రకరకాలుగా కొన్ని నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయి. అక్కడక్కడ వివిధ కంపెనీలతో నకిలీ విత్తనాలు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రైతులకు ఈ నాణ్యమైన విత్తనాలు లేదా నకిలీ విత్తనాలు అంటే ఏంటి, మరి వాటిని ఏ విధంగా రైతులు గుర్తించాలంటారు? సార్, మనకి కనుక చూస్తున్నట్టయితే ఈ యాజమాన్య పద్ధతిలో లోతు దుక్కులు చేసుకున్న తర్వాత రైతులు మనకి వానాకాలం కంటే ముందు విత్తనాలను సమకూర్చుకోవడం, అందులో నాణ్యమైన విత్తనాలను సమకూర్చుకోవడం, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను సమకూర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో దీనికోసం ముఖ్యంగా మనకి రైతులు కనుక చూసుకున్నట్టయితే మంచి విత్తనం ఉంటే మంచి దిగుబడి వస్తుందనే నానుడు ఉంటుంది. సో రైతులు ఈ నాణ్యమైన విత్తనాన్ని గుర్తించేటప్పుడే, మనకు నకిలీ విత్తనాన్ని గుర్తించేటప్పుడే చాలా రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే రైతులు ముఖ్యంగా మనకి ఉద్దేశించబడిన రకమైన విత్తనం లేకపోయినా, లేదనుకుంటే మనకి అసలైన కంపెనీకి సంబంధించిన విత్తనం కాకపోయినా, లేదంటే విత్తనం నాణ్యతగా లేకపోయినా, లేదంటే దిగుబడి సరిగా రాకపోయినా, మొలక శాతం కనుక 50 నుంచి 60% తక్కువగా ఉన్న ఆ విత్తనాలన్నింటినీ మనం నకిలీ విత్తనాలుగానే పరిగణించవచ్చు. సో ఈ నకిలీ విత్తనాల్లో ప్రధానంగా మనకు 2 విధాలుగా గుర్తింపవచ్చు. ఒకటి ఏంటి అని అంటే, రైతులు విత్తనం కొనేటప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనకి వాటిపైన బ్లూ ట్యాగ్, సర్టిఫైడ్ బ్లూ ట్యాగ్ ఉన్నదా లేదా అని ప్యాకెట్ పైన రైతులు ఖచ్చితంగా గుర్తించాలి. తర్వాత ఏదైతే కంపెనీ విత్తనం కొంటున్నామో ఆ కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ ను కూడా మనకు రైతులు సరి చూసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్, బ్లూ ట్యాగ్ 2 సరి చూసుకున్న తర్వాత తప్పనిసరిగా మనకు రైతులు ఏంటంటే డీలర్ దగ్గరనే, సర్టిఫైడ్ డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. మనకి మూటల్లో కట్టిన విత్తనాలు గాని, లూజు విత్తనాలు గాని అమ్మే వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకోవచ్చు. అలాంటి వాటికి మనకి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. తర్వాత ఏదైతే సర్టిఫైడ్ డీలర్ దగ్గర విత్తనాలు కొంటున్నామో అక్కడ ఖచ్చితంగా మనకి రైతులు రిసిప్ట్ తీసుకోవాలి. కొనుగోలుదారు రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ ని మనకి పంట అయిపోయేంత వరకు రైతు భద్రపరచుకోవాలి. ఈ విధంగా మనకి విత్తనాలు గనక కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రైతులు మనకి ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండొచ్చు. ఇంకొక విషయం, నకిలీ విత్తనాలు కనుక మనకి ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలంలో పత్తి పంటకు సంబంధించిన రైతులందరూ ఈ మే మాసంలో విత్తనం సమకూర్చుకునే దశలో ఉంటారు. కాబట్టి మనకి లూజుగా మూటల్లో కట్టిన పత్తి విత్తనాలు అయితే రైతులు కొనకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనకి జెర్మినేషన్ పర్సెంటేజ్ కూడా చూసుకోవాలి. జెర్మినేషన్ పర్సెంటేజ్ ప్రతి విత్తనాల ప్యాకెట్ పైన జెర్మినేషన్ పర్సెంటేజ్, జెంటిక్ ప్యూరిటీ అని 2 ఉంటవి. జెర్మినేషన్ పర్సెంటేజ్, మొలక శాతము. ఈ మొలక శాతం కనుక చూసుకున్నట్టయితే మనకు పత్తి పంటలో అయితే మినిమం 70% ఉండాలి. తర్వాత వరి విత్తనాలు కనుక చూసుకున్నట్టయితే మొలక శాతం మనకి 80 నుంచి 80% వరకు ఉండాలి. అలాగే మొక్కజొన్న విత్తనాలు కనుక చూసుకున్నట్టయితే 80 నుంచి 80% వరకు మొలక శాతం ఉన్నది లేదు అనేది ప్యాకెట్ వెనకాల సరి చూసుకోవాలి. ఈ విధంగా మనకు ట్యాగ్ తో పాటు మొలక శాతాన్ని, క్యూఆర్ కోడ్, బ్లూ ట్యాగ్ అన్ని సరి చూసుకొని మనకు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. దాంతో పాటు రిసీట్ అనేది, కొనుగోలుదారు రిసీట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ నకిలీ విత్తనాలను రైతులు గుర్తించడానికి ఇంకా ఏమైనా సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయా? అయితే రైతు దశలో గనక చూసుకున్నట్టయితే రైతుకు నకిలీ విత్తనాలు 2 దశల్లో మనం గుర్తించవచ్చు. ఎక్కడైతే విత్తనం తీసుకొచ్చుకుంటాడో రైతు తన వద్దనే కొన్ని విత్తనాలను గనక తీసుకొని, మనకి 100 విత్తనాలు, ఒక ప్యాకెట్ నుండి ఒక 100 విత్తనాలు తీసుకొని మన ఇంటి దగ్గర ఇసుకలో ఆ 100 విత్తనాలను మనకు వరుసలలో 10 విత్తనాలు వరుసలలో పెట్టుకొని మనకి రోజు నీటి తడి
ఇస్తున్నట్టయితే మనకు 5 నుంచి 6 రోజుల తర్వాత నుంచి ఈ విత్తనాలు మొలకెత్తాయి. సో ఈ మొలకెత్తిన విత్తనాలు కనుక తీసుకొని ఎన్ని విత్తనాలు మొలకెత్తినవి, ఎన్ని విత్తనాలు మొలకెత్తలేదు అనేది 100 గింజల్లో కౌంట్ చేసుకున్నట్టయితే, లెక్క కట్టినట్టయితే మనకి ఈ మొలక శాతం అనేది రైతు తెలుసుకోవచ్చు. సో దీని ద్వారా మొలక శాతం అనేది మనకు 80 నుంచి 80% మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాలు మనకు అధిక దిగుబడి వచ్చే విత్తనాలుగా గుర్తించాలి. సో ఈ విధంగా రైతు తన ఇంటి వద్దనే పంట వేసుకోవడానికంటే ముందే తన ఇంటిలోనే ఈ మొలక శాత పరీక్ష గనక చేసుకున్నట్టయితే మనకు నకిలీ విత్తనాలా కాదా అనేది గుర్తించవచ్చు. ఒకవేళ ఇసుక లేకుంటే మనకి పేపర్ టవర్ అనే పేపర్ దొరుకుతుంది, బటర్ పేపర్ అని. దాంట్లో కూడా మనకు విత్తనాలు పెట్టి నీటి తడులు ఇచ్చినట్టు వాటర్ చల్లినట్టయితే మనకి మొలక శాతాన్ని రైతు ఇంటి దగ్గరనే గుర్తించవచ్చు. మరి ఈ విధంగా రైతులు నాణ్యమైనటువంటి విత్తనాలను గుర్తిస్తారు. మరి ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఈ పంటలు అన్నీ కూడా తీసేసిన తర్వాత మొక్కజొన్న దగ్గర కావచ్చు, వరి కావచ్చు, ఇతర పంటలలో కూడా ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు రైతులు? ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి పంటలన్నీ ముగింపు దశకు వచ్చేసినాయి కాబట్టి మనకి వరి పంటలో గనక వరి కొయ్యగాళ్ళు, పత్తిలో గనక పత్తి కొయ్యలు, మొక్కజొన్నలో కూడా మొక్కజొన్న కట్టెలు, వీటన్నిటి రైతులు విచ్చలవిడిగా కాల్చేస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల మనకు ఏమవుతుందంటే ప్రధానంగా నేలలో ఉండే మనకు మేలు జాతికి సంబంధించిన సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. దాంతో పాటు వాతావరణ కాలుష్యం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 2-3 విధాలుగా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి రైతులు ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ పంట వ్యర్థాలను మనకు వేరే ఎరువులుగా మార్చుకుని ఉంటే మనకు నేలలో ఇంకా సారం కూడా పెరుగుతుంది. ఆర్గానిక్ కార్బన్ అంటాము, ఆ కార్బన్ కూడా పెంచే లాగా చేసుకోవచ్చు. దీనికోసం కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మనకి రైతులు మల్చర్స్ అండ్ ష్రెడ్డర్స్ అనే మిషన్స్ మనకు అందుబాటులో ఉన్నవి. ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ ష్రెడ్డర్స్, మల్చర్స్ తోటి, రొటవేటర్ తోటి మనకు కలియ దున్నిన తర్వాత వీటి పైన మనకు వేస్ట్ డీకంపోజర్ లేదా పూసా డీకంపోజర్ అని దొరుకుతుంది. లేదా జీవామృతం తయారు చేసుకొని ఈ మన మల్చర్ చేసిన తర్వాత, షెడ్డింగ్ చేసిన తర్వాత పిచికారి చేసినట్లయితే మనకి 20 నుంచి 25 రోజుల ఈ పంట వ్యర్థాలు కుళ్ళిపోతాయి. సో ఇవి కుళ్ళడానికి మనకు రైతులు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే నీటి తడి ఇవ్వాలి. సో ఎక్కడైతే నీటి తడి ఉంటుందో దానిపైన ఆ నీటి తడి ఇచ్చిన తర్వాత ఈ పంట వ్యర్థాల పైన మనకి పిచికారి చేసినట్టయితే డీకంపోజర్స్ మనకు అవి కుళ్ళిపోయి మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువుల యొక్క పెరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఏంటి అని అంటే ఈ పంట వ్యర్థాలను ఎండిన తర్వాత ఇతర ఎరువులుగా వర్మీ కంపోస్ట్ గా తయారు చేసుకోవడానికి FIM తోటి కలుపుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా కొంతమంది రైతులకు మనకి ఎక్కువగా పత్తి కట్టె, మొక్కజొన్న కట్టె లాంటివి ఉంటే వీటిని మనకి మన డ్రమ్ములలో కాల్చి బయోచార్ గా ప్రిపేర్ చేసుకొని ఈ బయోచార్ ను కూడా మనకి పంటకు వేసుకున్నట్టయితే మనకు నత్రజని శాతం పెరుగుతుంది. అలాగే ఆర్గానిక్ కార్బన్ కూడా నేలలో పెరుగుతుంది. కాబట్టి రైతులు డైరెక్ట్ గా కాల్చకుండా వీటిని కన్వర్ట్ గా చేసుకుంటే పంట వ్యర్థాలను మనకి ఇంకా ఎక్కువగా అధిక దిగుబడి సాధించవచ్చు. కొంతవరకు మనకు ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఈ విధంగా ఉంటే మనకు రైతులు పంట దిగుబడి ఎక్కువ రావాలంటే ఎక్కువ ఎరువులు వాడాలనేటువంటి అపోహలో ఉంటారు. మరి ఈ సమతుల్య ఎరువులు వాడాలంటే ఎటువంటి చర్యలు పాటించాలి? అదే విధంగా ఈ విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా మనం చేసుకోవాలంటారు? అయితే సార్ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎరువులు రైతులు సాధారణంగా ఎకరానికి ఇన్ని ఎరువులు వేయాలనేది గుడ్డిగా నమ్ముతున్నారు. అలా కాకుండా ప్రతి రైతు మనకి ఈ వేసవిలో ఈ సమతుల్య ఎరువులు వాడాలి అని అంటే ముందస్తు ఏంటి అని అంటే మట్టి పరీక్ష చేయించుకోవాలి. సో ఈ మట్టి పరీక్ష చేయించుకోవాలి అని అంటే రైతులు మనకి ప్రధానంగా మన పొలం నుండి వెళ్ళి శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగా మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనాను మనకి దగ్గరలో ఉన్న వ్యవసాయ పరీక్ష కేంద్రాలకు కానీ మట్టి పరీక్ష కేంద్రాలకి పంపించేస్తున్నట్టే కృషి విజ్ఞాన కేంద్రాలకు పంపించేస్తే మట్టి శాంపుల్ కి టెస్ట్ చేసి మనకు సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా రైతులు మనకి ఎరువులను వాడాలి. ప్రధానంగా మనకు చూసుకున్నట్టయితే మన సాయిల్ హెల్త్ కార్డ్ లో నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు మనకి ఉదజని pH అంటాము. ఈ pH యొక్క సూచికలు ఉంటవి. సో ఈ ఎండాకాలంలో కనుక చూసుకున్నట్టయితే రైతులు మనకు pH ఆధారంగా చూసుకుంటే అయితే తక్కువ pH మనకు 5 నుంచి 6 మధ్యలో pH అంటే మనకు ఆమ్లజనిత నేలలు అంటాం. 8 నుంచి 2 పాయింట్ కంటే ఎక్కువ pH కనుక ఉన్నట్టయితే మనకు క్షార నేలలు అంటాం. సో ఎక్కడైతే ఈ ఆమ్ల
ఆమ్లజనిత నేలలు ఉంటావో ఈ ఆమ్లజనిత నేలలు ఉన్న రైతులు వాళ్ళ పంట పొలాల్లో గనక మనకి సున్నం తీసుకొని నేలలో పంట వేసే 2 నుంచి 4 వారాల ముందు వేసి బాగా కలియదున్నాలి. సో ఇది కనుక తక్కువ మనకి సాధారణంగా వరి పంటకైతే 1 నుంచి 2 టన్నులు ఒక హెక్టార్కి 2.5 ఎకరాలకు సున్నం వేయాలి. సున్నం వేసుకొని కలియదున్నుకోవాలి. లేదు అనుకుంటే మొక్కజొన్న అయితే మనకు 1 నుంచి 2, లేదు పత్తి అంటే 2 నుంచి 4 టన్నుల యొక్క సున్నం కలుపుకొని కలియదున్నుకోవాలి. ఒకవేళ మనకు ఉద్యాన సూచిక సాయిల్ హెల్త్ కార్డులో 8.2 కంటే ఎక్కువ వచ్చినట్టయితే రైతులు మనకు జిప్సమ్ ను వాడాలి. సో ఈ జిప్సమ్ కనుక చూసుకున్నదైతే తక్కువ జిప్సమ్, మధ్యస్థ జిప్సమ్, ఎక్కువగా జిప్సమ్ అనేది ఈ క్షారత గాఢత ఆధారంగా వేసుకోవాలి. పత్తి పంటలో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి ప్రధానంగా పండిస్తారు కాబట్టి మనకి వరి పంటకైతే 2 నుంచి 5 టన్నులు, ఆ తర్వాత పత్తి పంటకైతే 5 నుంచి 10 టన్నులు, మొక్కజొన్న పంటకు అయితే మనకి 3 నుంచి 5 టన్నుల జిప్సమ్ 2.5 ఎకరాలకు వేసుకున్న దున్నుకున్నట్టయితే మనకి ఈ జిప్సమ్ గాని తర్వాత సున్నం గాని ఆమ్ల నీళ్ళల్లో తర్వాత ఈ జిప్సమ్ తక్కువగా ఉన్న క్షార నీళ్ళలో వీటిని దున్నుకున్నట్టయితే రైతులు తర్వాత వచ్చే మనకు చాలా వరకు ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అంటే మనకు ఈ ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, అదే విధంగా విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను కూడా మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే ఈ వేసవిలో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు పంటకు ముందు ఇవి చేసుకుంటే అధిక దిగుబడి రావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాలను మా శ్రోతలకు, రైతు సోదరులకు మీరు వివరించినందుకు గాను, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకు విచ్చేసి తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. మీరింతవరకు వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగుర్ల రాజుగారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోత చిరంజీవి. మనము హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో మనము ఈ మొక్కజొన్న పంటలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి వారి అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరు మొక్కజొన్న పంటలే కాకుండా ఇతర పంటలైనటువంటి వరి, పత్తి వంటివి కూడా వేసి అధిక దిగుబడి అనేటువంటిది సాధిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ వేసవిలో మొక్కజొన్న పంట పండించి అధిక దిగుబడి సాధించడం జరిగింది. మరి ఎటువంటి మొక్కజొన్న పంట వేశారు, ఏ విధంగా దాని దిగుబడి సాధించారు అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి రాజేందర్ గారు, ఇప్పుడు మీరు మొక్కజొన్న పంట అన్నప్పుడు ఎటువంటి మొక్కజొన్న పంటను మీరు వేయడం జరిగింది? మొక్కజొన్న పంట ఇప్పటిదాకా అందరూ రైతాంగం అంతా కూడా పంట తీసుకోవడం దిగుమతి అంతా కూడా క్లోజ్ అయిపోయిన సందర్భం. మక్కని ఎండింగ్ స్టేజ్ లో ఉన్నది. అంతా కూడా కల్లాల కానీ ఎక్కడైనా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఈ మన సీజన్లు ఎక్కడైతే కూడా ఉన్నదో ఇక్కడ మన వరంగల్ ప్రాంతంలో ఇటు సైడ్ ఎక్కువ కూడా ఇప్పుడు మక్క అనేది బాగా తర్వాత సీడు, హైబ్రిడ్ సీడు, తర్వాత మగ ఆడి అనే విత్తనాలు కూడా బాగా వచ్చి రైతులకు కొంచెం లాభసాటిగా అనేది జరుగుతుంది. ఎకరాకు దాదాపు ఒక్కొక్కరు 40 క్వింటాన్లు, 45 క్వింటాన్లు, మినిమం 35 క్వింటాల నుంచి పోనే మంచిగా ఉంది సార్. వాతావరణం సహకరించింది, వర్షాలు పడలేదు, తుఫాను రాలేదు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎఫెక్ట్ మనం వాతావరణం నుంచి వచ్చి ఉంటుంది. ప్రకృతి ఇబ్బంది కొట్టేవి. కానీ ఈ సంవత్సరం విత్తిన ఇప్పటి వరకు అయితే మన ప్రాంతంలో వర్షం చినుకు కూడా పడిన పరిస్థితి ఉంది. రైతులు ఒక ఆదాయం అయితే ఈ సంవత్సరం అయితే మొక్కదన మంచి ఆదాయం పొంది ఎకరాకు దాదాపు 60-70 వేల రూపాయలు ఇంకా తీసుకోగలరు. అంటే మంచి, అంటే దాని టైంకు పనిచేసిన వాళ్ళు దానికి సంబంధించిన ఏది కావాలంటే అది అందించి రైతు ఆ ఇన్ టైంలో చేసిన రైతులు మాత్రం ఇలా మంచి మొక్క ధర మంచి లాభం తీసుకున్నారు. దాంట్లో కూడా వెరైటీ రకాలు విత్తనాలు వచ్చి అలా మార్కెట్ లో వాల్యుబుల్. ఎందుకంటే మగ ఆడ
ఆడ అనేది సీడ్ విత్తనాలు పెడితే డైరెక్ట్ కంకి ఇట్లా ఇవ్వడంగా బెండు కంకి వాళ్ళే తీసుకుపోయి కూడా తీసుకొచ్చి రైతులకు కూడా కొంచెం లాభదాయకంగా ఉన్నది. కష్టం ఉన్నా లాభం అయితే ఉన్నది. గతంలో అంత ఇబ్బంది అయిన వాతావరణం, ఇబ్బంది అయిన స్వీడ్లో ఉండే కానీ ఈసారి ఎక్కడ కూడా మొక్కజొన్న రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది వాతావరణం లేదు. మొక్కలున్న రైతులకి సకాలంలో అన్ని తీరుల వాతావరణం సహకరించింది. వాటర్ మంచిగా అన్ని బాగున్నాయి. మంచి లాభదాయకంగా ఈ సంవత్సరం అయితే మొక్కజొన్న సంతృప్తికరంగా రైతులు ఆనందంగా ఉన్నారు. అంటే మీరు మొక్కజొన్న పంటలో మేల్ ఫీమేల్ అంటే ఆడ మొగ మొక్కజొన్న పంటను వేయడం జరిగింది అంటున్నారు. అయితే ఈ ఆడ మొగ మొక్కజొన్న పంటను వేసేటప్పుడు దుక్కిలో ఏ విధంగా చదును చేసుకోవాలి, మరి ఎన్ని ఆడసాళ్లకు ఎన్ని మొగసాళ్ళు అనేటువంటిది పెట్టుకోవాలంటారు? ఇప్పుడు అంటే ఒక్కొక్క సీడ్కి ఒక మగ ఆడ అంటే ఫీమేల్ మేల్ పెట్టిన సందర్భాలు ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక ఐడెంటిటీ తోటి ఉన్నది. ఒక్కొక్క దానికి ఒక 10 క్లాసులు, మన 10 లేదు, ఇంకొక దానికి 8, మినిమం 12 ఇట్లా ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక 10 ఫీమేల్ వేసుకుంటే ఒక లైన్ మేల్ వేసుకునే సందర్భం. అంటే కంపెనీలు బట్టి దాని ఉన్న పరిస్థితి బట్టి అక్కడ నేల సారవంతాలు బట్టి ఒక్కొక్క నేల మంచి బలమైన నేల ఉన్న దాంట్లో బలంగా ఉంటారు కాబట్టి కొంత ఒక సాల్ ఎక్కువైనా దూరం అంటే 10 ఉండదు, దాంట్లో ఎగ్జామ్ 12 వేసుకుంటారు. లేదు కొంత మామూలు నేల దాంట్లో 8 సార్లు వేసిన తర్వాత ఒక మేల్ సందర్భం ఖచ్చితంగా తీసుకుంటారు. మనం కామన్ గా మనం వానాకాలం స్టార్ట్ అయిన పత్తులు పెట్టిన తర్వాత అందరూ కూడా నవంబర్ వరకు అందరూ కూడా పత్తులు తీసేసి మళ్ళా మొక్కజొన్నకు ఎట్లయితే కూడా ప్రిపేర్ అవుతారో నేలను ఎట్లయితే దున్నడం కానీ, దాంట్లో బలం చేకూడడం కానీ, పేడ కానీ, గొర్రెల మందలు కానీ, లేకపోతే బర్ల పెండ కానీ ఏదైతే కూడా చేసుకుంటారు. మంచి దుక్కి కూడా 1-2-3 సార్లు దున్ని దాన్ని మంచిగా ఎండాలి. ఏదైనా చెత్త చెదారం లేకుండా అంతా కూడా చేసుకొని దిక్కి మంచిగా ఎండితే మంచిగా ఎండడం వల్ల ఏంటంటే మళ్ళీ వాటర్ పర్సెంటేజ్ ఉండి భూమిలో మనకు పంటకు ఉపయోగపడే రకరకాల క్రీములు అన్ని కూడా అవి మనం వేసుకున్న విత్తనాలు మంచిగా ఉంటాయి. భూమి ఖచ్చితంగా ఎండాలి. కొంతమంది ఈ పత్తి అయిపోయిన తెల్లారే దాన్ని అల్లనే కొట్టేసి మళ్ళీ తెల్లారే 4 రోజులు 3 రోజులు ఎక్కడం వల్ల కొంచెం ఆ పురుగు అనేది కూడా మా మట్టిల్ని ఉండి మొక్కకు ఇమీడియట్ గా కూడా మళ్ళీ ఇబ్బంది. మొక్క చేను పెట్టంగానే మొలవంగానే దానికి మళ్ళీ పురుగు రావడం జరుగుతుంది. కానీ మొక్కజొన్న కానీ ఏ పంట వేసినా మిశ్రమ పంటలు అయిపోయిన తర్వాత అయితే కూడా మనం ఒక పంట మారవాలి. నేలల్లో కంపల్సరీ ఒక పంట అయిపోయినాక ఇంకో వేరే పంట వేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది ఈజీ అవుతుంది. ఎప్పటికి రొటీన్ కాకుండా మిశ్రమ పంటతో పాటు తర్వాత పంట మార్పి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. దాని వల్లనే మంచిగా ఇప్పుడు అందరూ మొక్కలు వేసేయాలి. మంచిగా దున్ని మంచి ఈ వాతావరణం బాగా సహకరిస్తుంది. ఇప్పటికి ఫ్లౌలు కానీ డిస్కులు కానీ మంచిగా వేసేసి ఆ మొక్క మంచిగా ఒక ఫీటున్నర మట్టి రొటేషన్ అవుతుంది కాబట్టి మంచి మట్టి ఎండడం వల్ల వాళ్ళకు గడ్డి పడది. మంచి మట్టిలో కావాల్సిన చేనుకు కావాల్సిన కీములు, కీటకాలు, పోషకాలు అన్ని కూడా మట్టిలో రొటేషన్ అవుతుంది. కొందరు రైతులు ఏం చేస్తారంటే రొటేషన్ పద్ధతిలో అంటే ఏ నీళ్ళ మట్టి కొంత పిండి కూడా వేయాల్సి వస్తుంది. యూరియా కానీ డిఏపి కానీ పుట్టదు. కొంతమంది అంతా ఎక్కువ మోతాదు చేస్తారు రైతులు. కొంతమంది పెంట కోసిందంటే పెంటతోటి కొందరు ఉంటారు, కొందరు గొర్రెల మంద బర్ల మందతోటి కొంతమంది చేస్తారు. కానీ అన్ని మందలు పెట్టిన కొంతమంది కూడా ఎక్స్ట్రా కూడా ఇంకా పిండి అనేది మట్టిని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. కానీ ఈ భూమిని మనం రొటేట్ చేయడం వల్ల ఆ పంటలో ఉండవలసిన పొటాషియం కానీ డిఏపి కానీ ఏదైతే కానీ రొటేషన్ పద్ధతిలో మన నెక్స్ట్ ఇయర్ పంటకు కంపల్సరీ మనకు పంటకు ఉపయోగపడే విధంగా ఉంటది. ఖచ్చితంగా నేలను కలదున్ని మంచిగా చేసుకుని వేస్తే ఈ సంవత్సరం పెట్టిన పంట చల్లిన ఎరువులని కూడా మరో పంట కూడా ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రవేత్త అందరూ కూడా మనకు చెప్తున్నారు. ఇష్టం ఉన్నట్టు ఫర్టిలైజర్ వాడద్దు, ఇట్లా ఏది కూడా వాడకని ఏది ఉన్నా కూడా స్థానిక అధికారులను సలహా సూచనల మేరకు భూసార పరీక్షలు చేయించుకొని మనం వాడుకుంటే రైతులు కూడా కొంత పెట్టుబడి తగ్గించుకునే విధంగా జరుగుతుంది. ఇది అంతా కూడా మీరు పంట మార్పిడి ఇట్లా అంతా బాగానే ఉంది. అయితే మీరు ఇప్పుడు అన్నట్టు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా మీరు మేల్ ఫీమేల్ వేస్తా ఉన్నారు అని చెప్పారు. అయితే మీరు వేసినటువంటి పంట ఎన్ని ఆడసాళ్లకు ఎన్ని మొగసాళ్ళు అనేటువంటిది వేయడం జరిగిందంట? మేము వేసిన పంట దాదాపు 10 లైన్లకు 10 ఫీమేల్ ఉంటే ఒక మేల్ వేసినాం. మాది మంచిగానే ఉంటుంది ల్యాండ్, అంటే మా బలమైన ల్యాండ్ కాబట్టి మేము 10 ఇవ్వన్నారు. ఇక కొందరు 8 వేసారు. ఇంకా కొంతమైన మెయిన్ ఉండే ల్యాండ్ 10-12 అట్లే ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి వర్షాలు లేకపోవడం, వాతావరణం సహకరించడం, ఆ కంపెనీ వాళ్ళే పెట్టుబడి అందియడం కూడా కొంత సహకారం ఉన్నది. అంటే మనకాడ మన నేలల్లో సీడ్ అనేది కూడా మంచిగా ఈ వాతావరణం తట్టుకొని కొంచెం రైతులకు లాభసట్టే విధంగానే ఉన్నది. అంటే ఇప్పుడు మీరు విత్తనాలు మేల్ ఫీమేల్ వేసారు అంటే 10 సార్లకు ఒకటి మేల్ లాగా వేయడం జరిగింది. అంటే ఈ విత్తనాలు విత్తుకునేటప్పుడు మీరు ఏ విధానాన్ని అవలంబించడం జరిగింది? మనం మామూలుగా వేసే విధంగా మా గింజలు అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. ఎకరానికి ఇంత బ్యాగ్ అంటే 5 కిలోల బ్యాగా, తర్వాత ఫీమేల్ తిందా మేల్ తిందా అని కూడా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మనకు రైతుల దగ్గరకు వస్తారు. ఎన్ని ఎకరాలు ఇస్తాను, ఎన్ని గింజలు పడతాయి, ఎంత
ఎంత వేయాలని కూడా మన పాతకాలం పంట లెక్కనే నాగడి సాలు లేదా చేత పెట్టుకోవడం పోవడం, లేదా నాగలి సాలు వెళ్ళడం, లేదా 10 సార్లు అయినా కూలీలు కొంచెం గుర్తించుకొని 10 సార్లు అయినా ఒకటి ఫీమేల్ మేల్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. దానికి దీని తేడా ఇది. తర్వాత మనం కోత దశ అయితే ఏదైతే కూడా పీచుదూడి టైంలో పూత కత్త ఉంటుంది మొక్కజొన్న, కానీ ఆ పూతనంతా తీసేసే కంపల్సరీ చేయాల్సిందే. ఇప్పుడు మీరు విత్తనాలు వేసేటప్పుడు 10 ఆడసాళ్లకు 1 మగసాల్ అనేటువంటిది వేస్తా ఉన్నారు. ఈ 2 విత్తనాలు ఒకటేసారి వేసుకోవాలా, ఒకటి ముందు ఒకటి తర్వాత వేసుకోవాలా? ఒకటేసారి. అది వేసే రోజే విత్తనాలు వేసే రోజే ఒక 10 సార్లు అయిపోయినాక 11వ సార్లు మొగ తీసుకోవాల్సిందే, కంపల్సరీ మేలు వేసుకోవాల్సిందే. అంతే తప్ప దానికి వేరే మళ్ళీ ఏముండదు. అదే రోజు వేసుకొని అదే రోజు వేసుకుంటారు. మరి ఈ ఆడ మొగ మీరు మొక్కజొన్న పంట విత్తినప్పుడు ఈ పంట ఎదగడానికి గాను ముఖ్యంగా ఈ వేసవిలో నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేపట్టాలి, ఈ నీటి తడులు అనేటువంటి ఏ విధంగా అందించాలంటారు? నీటి తడు అంటే సపరేట్ అని ఏముండదు. మనం పాతకాలం నుంచి మొక్కజొన్నలు ఎట్లుంటో అట్లే ఉంటాయి. కాకపోతే టైం డేట్ కూడా ఇస్తారు వాళ్ళు. మొక్కజొన్న ఏ రోజు ఎత్తానో ఏ రోజు ఇవ్వాలో అదే డేట్ ఇస్తారు. మనం అంత ముందుకు లోకల్ పంట కదా, సరే ఇంకా 10 రోజులు ఎక్కువైనా తక్కువైనా కదా, ఈ ఏదైతే కూడా ఫీమేల్ మేల్ వచ్చినాక వాళ్ళు రోజు వేసిన రోజు నుంచి మనం ఏ రోజు క్రాప్ తీసుకోవాలని కూడా కంపెనీ వాళ్ళు మనకు డేట్ ఇస్తారు. అంతే, దానికి ప్రాబ్లం ఏముండదు. ఆ డేట్ ప్రకారం దాని వాటర్కి ఎట్లున్నది కంపెనీ వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తుంటారు. అంటే మొక్కజొన్న పంటకు ఎన్ని నీళ్ల తడులు అవసరం, వీటికి ఎన్ని నీళ్ల తడి అవసరం, పంట అయిపోయే కొన్ని భూములలో దాదాపుగా మనం ఎట్లాగో సాలు రెడీ చేసుకొని చేస్తాం. తర్వాత మొలిసినాక 20 రోజులు 15 రోజులకు, లేదా కొన్ని చౌక లాంటి మట్టి దొంట్లో 20 రోజులు తడ కొడతారు. రాగడితే అంటే 1 నెల రోజులు తడ కడతారు. ఒక 4 తల్లాల రాగడల కూడా కొడతారు. అంటే సీజన్ బట్టి కాబట్టి అప్పుడు వాతావరణం కూడా కూల్ ఉంటుంది కాబట్టి ఉండదు. సీడ్ కూడా అదే టైంలో ఇస్తారు వాళ్ళు. మరి ఎండలు టైం దాకా ఇయ్యరు. ఈ టైం దాకా మే దాకా ఏప్రిల్ దాకా అనేది సీడ్ పెట్టరు. అది కాబట్టి వాళ్ళు 4-5 తల్లతోటి క్లోజ్ చేస్తారు. అంటే ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మరి ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎరువులను వాడడం అనేటువంటిది జరుగుతుంది? ఇప్పుడు మనకు సీడ్లు అంటే మామూలు మా పూర్వం ఏదైతే మొక్కజొన్న విధానం ఉన్నదో భూమిని దున్నుకోవడం, దాంట్లో ఎరువులు మనం ఇంట్లో ఉన్న పేడని కాబట్టి బర్రెలది కానీ గొర్రెలది కానీ వేసుకొని కళ్ళ దున్ని దుక్కి వేయడం చేయడం అది జరుగుతుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు కలిపిన సీడ్లనే రకరకాల మందులతోటి ఆ గింజలు వస్తాయి కాబట్టి ఆ గింజలు మొలిసినాక ఏమైనా పురుగు పిచ్చికారికి ఆ కంపెనీ వాళ్ళు ఏదైనా పురుగు డ్యామేజ్ ఎక్కువ ఏమైనా ప్రాబ్లం ఉంటున్నో వాళ్ళు మందిస్తారు. లేదు అంటే పెరుగుతున్నా కూడా ఇలా అందరు వేసే విధంగా డాక్టర్ మన పురుగు లోపల లద్దె పురుగు లాంటి లోపల రాకుండా అదంతా కాండం పురుగు రాకుండా ఆ మందు ఇస్తారు, అది ఇస్తారు. తర్వాత మనం కొంచెం పూత దశ వచ్చే వరకు కూడా వాళ్ళకి అంటే ఎప్పటికీ ఆ సూపర్వైజ్ ఉంటుంది. అంటే నీళ్ళ బట్టి మన ఫర్టిలైజర్ మందు తర్వాత మన డిఏపి కానీ పొట్టు కానీ మన ఏదైతే కూడా పూత దశకు వస్తుందో ఏదైతే తలసించు అనేది మొక్కజొన్న అని ఉంటుంది, తలసి పెరిగే గ్రోతింగ్ రావాలంటే మందు ఇస్తారు. అంటే మనం వేసుకోమంటారు. గ్రోతింగ్ కొన్ని బలమైన నేలలు ఉంటే దాదాపు ఆ సీడ్ మంచిగా 8 ఫీట్లు 6 ఫీట్లు అట్లా మినిమం పెరుగుతుంటది. 10 ఫీట్లు 15 ఫీట్ల కూడా పోతా ఉంటది. అంటే ఒక పెద్ద సీడ్ లాంటి మంచి బలమైన భూములలో ఆ సీడ్ అంటే మామూలుగా 6-7 ఫీట్లలో 5 ఫీట్లలోనే ఉంటాయి కొన్ని కంపెనీలు. కాబట్టి ఇటు చేయడం తీయడం కానీ ఈజీ అవుతుంది. కొన్ని కంపెనీలో కంకి మొత్తం బూరు తీసుకుపోతారు, కొన్ని బూరు తోట తీసుకుపోతారు. కానీ ఇమీడియట్ గా తీసుకొని ఆ మార్కెట్ రైతుల దగ్గర నుంచి ఇమీడియట్ అయితే మార్కెట్ అయితే ఇది కంపల్సరీ. అంటే మరి ఇప్పుడు ఈ పంట ఎదిగిన తర్వాత ముఖ్యంగా కోత అనేటువంటిది ఏ విధంగా కోస్తారు, ఎప్పుడు కోత అనేటువంటిది కోసుకోవాలి? కంకితో అనేటువంటిది కోస్తా ఉన్నారు. మరి ఈ కంకితోని కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేల్ కు ఫీమేల్ కు? ఫీమేల్ కంపెనీ వాళ్ళు డేట్ ఇస్తారు మనకు. ఏదైతే కూడా విత్తనం నాటిన రోజు నుంచి అయిపోయి క్లోజ్ వరకు ఇస్తారు. ఆ గ్రోతింగ్ అయిందా అయిపోయిందా క్లోజ్ అయిందా అప్డేట్ మనకు ఒక సూపర్వైజర్ గా 2-3 వేలకు ఒక క్యాండిడేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 3 నెలలు కంపల్సరీ వాళ్ళు మన చేతిలో ఉంటారు. కాబట్టి ప్రతి చెప్తారు డేట్ ఇచ్చినాక ఫీమేల్ అనేది మనకే లోకల్ లెక్కనది. సరే మేల్ అనేది లోకల్ లోనే తీసేసుకోవచ్చు. అది లోకల్ కోయడం లోకల్ అది ఆడనే ఉంటది. ఫీమేల్ మాత్రం కంపల్సరీ కంపెనీ వాళ్ళే మనకి సజెషన్ చేస్తారు. సజెషన్ ప్రకారం మనం తీసి పక్క పెట్టంటే కంపెనీ వాళ్ళే దానికి సంబంధించిన సంచులు కానీ అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటారు. మనకు ఆ చేత మనం దాన్ని కంపెనీ వాళ్ళు తీసుకెళ్తాంటారు. ప్రతి విలేజ్కి వెళ్ళింది అని చెప్పి ఒక కాడ డంప్ చేపిస్తారు. అది అందరూ లారీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు ఈ కంకితో కూడినటువంటి మొక్కజొన్న దిగుబడి అనేటువంటిది రావడం జరుగుతుంది? ముఖ్యంగా ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగులుబాటు అనేటువంటిది ఉండే అటువంటి ఆస్కారం ఉంటుందంటారు? ఇప్పుడు ఎకరాకు దాదాపు చాలా మందికి 80,000-70,000 రూపాయలు బలమైన భూమి ఉండడం వల్ల 80,000-90,000 దాకా కూడా వస్తుంది. దాదాపు 50-60 క్వింటాలు లేదా 40 క్వింటాలు, ఏ తక్కువ ఉంటే కూడా 35 క్వింటాలు కూడా ఉన్నాయి సందర్భం. కానీ మంచి రేటు ఉన్నది కాబట్టి మంచి సారవంత భూములు 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1,00,000కి ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంత పాసులు చేసి వర్షాకాలం ఏ
పంట పెట్టకుండా ఖాళీ గుంచి భూమిలో బలాన్ని పెంచుకునే విధంగా కొంతమంది రైతులు ఉంటారు. కొంతమంది ఎక్కువ మొక్కజొన్న పండితే చాలు ఈ అంతా ఎందుకనేది కూడా కొంతమంది ఉంటారు. ఎకరాకు 1,20,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. ఈ 2 పంటలు వేసి పెట్టుబడి పెట్టి ఇబ్బంది అయ్యే వాళ్ళు ఒక పంటతో హాయిగా ఉండొచ్చు. దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ వేసుకుంటే మార్చి లోపు అయిపోతే నీడ టైంలో పంటలు క్లోజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక మనకి ఏదైతే కూడా బెండు కంకి కాబట్టి ఖచ్చితంగా మంచి రేటు ఎకరాకు 50 క్వింటాలు 45 క్వింటాలు ఖచ్చితంగా కూడా అందుకునే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ 40 క్వింటాలైనా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక లాస్ట్ అంటే మామూలు నీళ్ళలో పండే పంట కూడా మినిమం 40 క్వింటాలు వేసుకున్న మంచి లాభం ఉంటుంది. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి మేల్ ఫీమేల్ ముఖ్యంగా ఆడ మగ మొక్కజొన్న పంటలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను మా రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మీరింతవరకు వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు అనే అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ మోత చిరంజీవి. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.